Hi everyone. Now we are going to discuss ninth model from the topic percentages, which is based on expenditure, savings and income. So దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఉంటాయో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అవి ఎలా సాల్వ్ చేయాలి? ఇది క్వశ్చన్. A saves 40% of his income and B saves 20% more than A. If the income of A is 75% of the income of B, then A's expenditure is 18,000. Then what is the expenditure of B? Let us see how to solve this question. ఇద్దరు పర్సన్స్ గురించి మాట్లాడుతున్నాడు, ఏ గురించి బి గురించి. మనకి ఎవరు ఎక్స్పెండిచర్ తెలుసు? ఏ ఎక్స్పెండిచర్ తెలుసు. సో ఏకి సంబంధించిన డీటెయిల్స్ లెట్ మీ రైట్ ఇట్ హియర్. ఏ ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్. ఏ ఇన్కమ్ ఎంత? ఒకవేళ ఏ ఇన్కమ్ మనం 100% అనుకుంటే, ఏ ఇన్కమ్ 100% అనుకుంటే ఏ ఎంత సేవ్ చేస్తున్నాడు? 40%. తన ఇన్కంలో 40% ఏ సేవ్ చేస్తుంటే ఏ ఎక్స్పెండిచర్ ఎంత? తన ఇన్కంలో 60% ఏ ఎక్స్పెండిచర్. మనకేం తెలుసు? ఏస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 18,000 అని తెలుసు. సో ఈ 60% 18,000 అయితే, ఇఫ్ ఏస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 18,000 అయితే ఏ ఇన్కమ్ ఎంత అవుతుంది? 60% 18,000 అయితే 100% విల్ బి 30,000. 60 times 3 180. సో 60 into 300 is 18,000. In the same way 100 into 300 that's 30,000. దెన్ మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? సేవింగ్స్ గురించి కూడా రిలేషన్ ఉంది. ఏ సేవింగ్స్కి బి సేవింగ్స్కి. సో ఏ సేవింగ్స్ అంతా 60% 18,000 అయితే 40% విల్ బి 12,000. సో ఇప్పుడు మనకి ఏ ఇన్కమ్ తెలుసు, ఏ ఎక్స్పెండిచర్ తెలుసు, ఏ సేవింగ్స్ కూడా తెలుసు. బికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం ఒకసారి మనం. బి ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్. సో ఇప్పుడు బి సేవ్స్ 20% మోర్ దాన్ ఏ. If the income of A is 75% of income of B. సో ఏ ఇన్కమ్ బీస్ ఇన్కమ్లో 75% అంటున్నాడు. అంటే ఒకవేళ బి ఇన్కమ్ని 100% అనుకుంటే, సో బి ఇన్కమ్ 100% అనుకుంటే ఏ ఇన్కమ్ దీంట్లో 75%. ఏ ఇన్కమ్ ఎంత? 30,000. సో బి ఇన్కమ్లో 75% 30,000 అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చాడు. సో బీస్ ఇన్కమ్ 100% అనుకుంటే దీంట్లో 75% అంటే 75% ఇది ఏస్ ఇన్కమ్ అయ్యి ఉంటే 30,000 అయితే 100% ఎంత అవుతుంది? 75 into 4 300. సో 75 into 400 is 30,000. 100 into 400 40,000. సో బీస్ ఇన్కమ్ 40,000 అయినప్పుడు, బీస్ ఇన్కమ్ 40,000 అయినప్పుడు ఇంకా మనకి బి ఇన్కమ్కి ఏ ఇన్కమ్కి ఇంకేదైనా రిలేషన్ ఉందా? ఒకటి 75% అని సేవింగ్స్ గురించి ఉంది. అండ్ బి సేవ్స్ 20% మోర్ దాన్ ఏ. ఏ కన్నా బి 20% ఎక్కువ సేవ్ చేస్తుంటే ఏ సేవింగ్స్ ఎంత? 12,000. సో బి దీనికన్నా 20% ఎక్కువ సేవ్ చేస్తున్నాడు అని చెప్పాడు. సో 12,000లో 20% ఎంత? ఏ సేవ్ చేస్తున్నది 12,000 కాబట్టి ఈ 12,000లో 20%. 12,000లో 10% అంటే ఎంత? 1,200. 10% 1,200 అయితే 20% 2,400. సో దీనికన్నా 2,400 ఎక్కువ సేవ్ చేస్తున్నాడు బి. అంటే బి ఎంత సేవ్ చేసినట్టు? 14,400 ఇస్ ద సేవింగ్స్ ఆఫ్ బి. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ బి. బి ఎక్స్పెండిచర్ ఎంత? మనకి బి ఇన్కమ్ తెలుసు 40,000, బి సేవింగ్స్ తెలుసు 14,400. సో సారీ, బీస్ ఎక్స్పెండిచర్ విల్ బి 25,600 అండ్ ఇట్స్ ఆప్షన్ డి. సో ఇట్ నీడ్స్ ఎ డీప్ అండర్స్టాండింగ్. సో ఈ క్వశ్చన్ని ఇలా మనం విడిగా ఏ గురించి బి గురించి ఇన్ఫర్మేషన్ కన్సిడర్ చేస్తే త్వరగా క్లియర్గా సాల్వ్ చేయగలుగుతాం. దెన్ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ముగ్గురు గురించి మాట్లాడుతున్నాడు అని అర్థమవుతుంది. ఏ, బి అండ్ సి. ఏ, బి అండ్ సి ఆర్ సేవింగ్ 40%, 30% అండ్ 25% ఆఫ్ దేర్ ఇన్కమ్స్. సో
ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ముగ్గురు గురించి కాబట్టి వాళ్ళ నేమ్స్ ఏబిసి, వాళ్ళ ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్. తెలిసిన ఇన్ఫర్మేషన్ మనం ఇలా రాసుకుంటూ వెళ్దాం. నవ్ ఏబిసి ఆర్ సేవింగ్ 40%, 30%, 25%. ఏ ఎంత సేవ్ చేస్తున్నాడు? 40%. ఏ తన శాలరీలో 40% సేవ్ చేస్తుంటే, బి తన శాలరీలో 30% సేవ్ చేస్తుంటే, సి తన శాలరీలో 25% సేవ్ చేస్తున్నాడు. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ బి అండ్ సి. ఓకే, లెట్ us రిమెంబర్ దిస్ పాయింట్. The expenditure of B and C is 35,000 and 37,000 respectively. ఇప్పుడు B ఎంత తన ఎక్స్పెండిచర్ అనేది మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు 35,000 అని. పర్సంటేజ్ ప్రకారం B తన శాలరీలో 30% దాచుకుంటున్నాడు. తన శాలరీలో 30% తను సేవ్ చేసుకుంటున్నప్పుడు మిగిలినంతా ఖర్చు పెట్టినట్టే కదా. సో B ఖర్చు పెడుతున్నది తన శాలరీలో 70%. తన శాలరీలో. సో ఏ శాలరీ గురించి మాట్లాడుతున్న నెంబర్స్ ఇవి, బి శాలరీ గురించి మాట్లాడుతున్న నెంబర్స్ ఇవి, సి శాలరీ గురించి మాట్లాడుతున్న నెంబర్స్ ఇవి. ఈ 100% ఏకి సంబంధించింది, ఈ 100% బికి సంబంధించింది, ఈ 100% సికి సంబంధించింది. సో బి తన శాలరీలో 70% ఖర్చు పెడుతున్నాడు, 30% దాచుకుంటున్నాడు. సో బి ఎక్స్పెండిచర్ 70%. సో 70% ఆఫ్ బి శాలరీ ఈజ్ 35,000. సో బి శాలరీలో 70% 35,000 అయినప్పుడు మొత్తం బి శాలరీ ఎంత అవ్వాలి? 70 × 5 350. సో 70 × 500 is 35,000. 100 × 500 is 50,000. సో శాలరీ ఆఫ్ బి ఈజ్ 50,000. సో బి శాలరీ 50,000. అండ్ దెన్ సి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మనకి. సి ఎంత సేవ్ చేస్తున్నాడు? ఓకే, ఎక్స్పెండిచర్ కదా. సి ఎక్స్పెండిచర్ ఎంత? 37,500. సి తన శాలరీలో 25% సేవ్ చేస్తుంటే 75% ఖర్చు పెట్టినట్టు. సో సి శాలరీలో ఈ ఇన్ఫర్మేషన్ అంతా బికి సంబంధించింది. ఇప్పుడు మనం రాసేది సికి సంబంధించింది. సి తన శాలరీలో 75% ఖర్చు చేస్తున్నాడు. ఆ 75% దేనికి ఈక్వల్? 37,500కి ఈక్వల్. 75% 37,500 అయితే 100% ఎంత? 100% ఎంత? 50,000. సో సి శాలరీ 50,000, బి శాలరీ 50,000. సో సి శాలరీ 50,000, బి శాలరీ 50,000, సి శాలరీ 50,000. ఇప్పుడు ఏబిసిల శాలరీలకి రిలేషన్ ఏంటి? ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ఇన్కమ్స్ ఆఫ్ బి అండ్ సి. సో ఏ శాలరీ, ఏజ్ ఇన్కమ్ is equal to B's income plus C's income. B income ఎంత? 50,000. C's income ఎంత? 50,000. సో ఏ ఇన్కమ్ ఎంత అవ్వాలి? 1 lakh. ఏజ్ ఇన్కమ్ 1 lakh. సో ఏ ఇన్కమ్ 1 lakh అని మనకు తెలిసింది. అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? దెన్ ఫైండ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ. ఏ ఎంత ఖర్చు పెడుతున్నాడు? మనకి ఏ సేవింగ్స్ తెలుసు 40% అని. ఏ తన శాలరీలో తను 40% ఖర్చు పెట్టుకుంటున్నాడు. సో మిగిలింది ఎంత? 60%. సో ఏ తన శాలరీలో 60%, ఏ తన శాలరీలో 40% దాచుకుంటున్నాడు. ఓకే, ఖర్చు పెట్టుకోవట్లేదు, దాచుకుంటున్నాడు. ఏ సేవింగ్స్ 40% అయితే ఏ ఎక్స్పెండిచర్ ఎంత? 60%. ఏ మొత్తం శాలరీ ఎంత? 1 lakh. సో 100% ఈజ్ ఈక్వల్ టు 1 lakh. ఇలా అయినప్పుడు 60% వాల్యూ ఎంత? 100% 1 lakh అయితే 60% is 60,000 and it's option A. Let us look at another question of, let us move on to the next question. Let us solve this question of A salary is 120% of B salary and B spends 60% of his salary for house rent and education fees. If B's saving is 1,800 and A's expenditure is 40% more than that of B, then what is the saving amount of A? సరే, ఫస్ట్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? బి గురించి మాట్లాడుతున్నాడు. సో బి ఎక్స్పెండిచర్, సేవింగ్స్, ఇన్కమ్. నవ్
and B spends 60% of his salary. సో B తన శాలరీలో 60% ఖర్చు పెడుతున్నాడు. సో B తన శాలరీలో 40% దాచుకుంటున్నాడు. ఓకే, సో B తన శాలరీలో 40% దాచుకుంటున్నాడు. B ఈజ్ సేవింగ్ 1800 అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. సో ఈ 40% 1800 అయితే 1800 అయితే 60% ఎంత? ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. 60% ఎంత? సో ఇప్పుడు 40% 1800 అయితే 60%. That's 1800 into 60 by 100. Let us calculate it this way. 1800 into మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 60% కాబట్టి ఓకే. 40% 1800 అయితే 60% ఎంత? 60 into 1800 by 40. This is what we need to calculate now. So 20 times 2, 20 times 3, 2 times 900 and it's 2700. So this is one of the ways to calculate this value. ఇదే వాల్యూని ఇంకొకలా క్యాలిక్యులేట్ చేద్దాం. 40% 1800 అయితే 60% ఎంత? అబ్జర్వ్ దిస్ వన్ వన్స్. 40%కి 60% అంటే 50% పెరిగింది, సగం పెరిగింది. 40లో 50% అంటే ఎంత? 20 కదా, 50% పెరిగింది. సో ఇది కూడా 50% పెరగాలి. సో దీంట్లో సగం పెరిగితే 1800లో సగం ఎంత? 900 పెరిగితే దిస్ బికమ్స్ 2700. సో ఐ వాంటెడ్ టు గో విత్ ద వే with which you feel comfortable. You can also calculate it this way. 40 into 1.5 is 60. 1800 into 1.5 is 2700. Fine. So ఇప్పుడు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసిందంటే 60%. సో B ఎక్స్పెండిచర్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేసాం. దట్స్ 2700. సో ఇన్కమ్ ఆఫ్ B is 4500. Fine. So B's income, we got to know that it's 4500. A income ki B income ki ఏదైనా రిలేషన్ ఉందా? Let us try to work on this now. Now, A's salary is 120% of B's salary. A's expenditure is 40% more than that of B. A's salary is 120% of B's salary. A's expenditure is 40% more than that of B. Okay. So, ఇప్పుడు B salary ఎంత? 4500. A salary దీనికన్నా ఎంత ఎక్కువ ఉండాలి? 20% ఎక్కువ ఉండాలి. 20% ఎక్కువ ఉండాలి. అంటే B salary 100% అనుకుంటే A salary Bకి 120% అంటున్నాడు. A salary Bకి 120% అంటున్నాడు. కాబట్టి దీనికన్నా ఇది 20% ఎక్కువ ఉండాలి. 4500లో 10% ఎంత? 450. 20% ఎంత? 10% 450 అయితే 20% 900. సో దీనికన్నా 900 ఎక్కువ ఉండాలి. సో 4500 plus 900 gives you 5400. సో ఏ salary 5400. We got to know this. Now, so B salary 4500, A salary 5400. ఇంకా మనకేం తెలుసు? A's expenditure is 40% more than that of B. B expenditure కన్నా 40% A's expenditure ఎక్కువ. B expenditure ఎంత? 2700. ఇది B expenditure. B expenditure 2700. A expenditure దీనికన్నా 40% ఎక్కువ ఉండాలి. దీనికన్నా 40%. సో దీంట్లో 40% క్యాలిక్యులేట్ చేసి దీనికి యాడ్ చేద్దాం. అప్పుడు మనకి A expenditure వస్తుంది. సో దీంట్లో 40%. 2700లో 10% 270. 10% 270 అయితే 40% 1080. సో ఏ ఎక్స్పెండిచర్ దీనికన్నా 1080 ఎక్కువ ఉండాలి. అంటే ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ విల్ బి 0873. 3780 ఇస్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? సేవింగ్ అమౌంట్ ఆఫ్ ఏ. ఏ ఎంత సేవ్ చేస్తున్నాడు? నాకు ఏ ఇన్కమ్ తెలుసు, అంటే ఏ శాలరీ తెలుసు, ఏ ఖర్చు పెడుతున్నది తెలుసు, 3780. సో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ విల్ బి మై ఆన్సర్ 0. 10 minus 8 is 2 and then 13 minus 7 is 6.
4 minus 3 is 1. So I got to know this. Then savings of A is 1620. This is how it works. That brings me to the next question of, let us work on this question. ఈ క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక పర్సన్ గురించే, రాజు. అవుట్ ఆఫ్ ద టోటల్ మంత్లీ శాలరీ ఆఫ్ రాజు హీ స్పెండ్స్ 20% ఆన్ రెంట్. రాజు తన శాలరీలో 20% రెంట్ మీద ఖర్చు పెడుతున్నాడు. అండ్ దెన్ 30% ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ ఫుడ్. 20% ఖర్చు పెట్టాడు. ఎంత మిగిలింది తన శాలరీలో? 80% మిగిలింది. ఆ మిగిలిన 80%లో 30% అంటున్నాడు. 80%లో 30% అంటే ఎంత? 24%. 24%. ఈ 24% దేని మీద ఖర్చు పెడుతున్నాడు? ఫుడ్. ఫుడ్ మీద 24% ఖర్చు పెడుతున్నాడు. 20% ఆఫ్ హిస్ మంత్లీ శాలరీ ఆన్ ట్రావెలింగ్. ట్రావెలింగ్ మీద ఇంకొక 20% ఖర్చు పెడుతున్నాడు. అయితే తను మొత్తం మీద ఖర్చు పెట్టింది ఎంత? 64%. 64% తన ఎక్స్పెండిచర్ అయితే తన సేవింగ్స్ ఎంత అవ్వాలి? 36% అవ్వాలి. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? తన శాలరీలో తను 36,000 దాచుకుంటుంటే, అంటే సేవింగ్స్ ఈ 36%, 36,000 అయితే ఈ 64% ఎంత? 36% 36,000 అయితే 64% 64,000. మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఓకే, ఎక్స్పెండిచర్ కాదు మనల్ని అడిగింది, ఎక్స్పెండిచర్ ఆన్ రెంట్. తను రెంట్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాడో అని అడుగుతున్నాడు. రెంట్ మీద తను ఖర్చు పెట్టింది 20%. సో సేవింగ్స్ 36% అయితే 20% ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. 36% 36,000, 20% 20,000. So your answer will be option B. This is how it works. Let us move on to the next question of, let us solve this question. The monthly expenditure of Amrita is 80% of her monthly salary. So Amrita gurinchi ichina information. So the monthly expenditure of Amrita is 80% of her salary. So income, expenditure, సేవింగ్స్ అనుకుందాం. తన మంత్లీ శాలరీలో తన ఎక్స్పెండిచర్ 80%. అసలు మంత్లీ ఇన్కమ్ ఎంత? శాలరీ ఎంత అంటే 100%. 100% ఇన్కమ్, 80% ఎక్స్పెండిచర్ అంటే 20% తన సేవింగ్స్. అండ్ దెన్ ఇంకా ఏమిచ్చాడు ఇన్ఫర్మేషన్? రేషియో ఆఫ్ మంత్లీ శాలరీ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ భారతి. సో ద రేషియో ఆఫ్ మంత్లీ శాలరీ అంటే మనం ఇన్కమ్ అని రాసుకుందాం, శాలరీ, అండ్ ఎక్స్పెండిచర్ సేవింగ్స్. సో ఇప్పుడు మంత్లీ శాలరీ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ భారతి ఈజ్ 4:3. సో భారతి ఇన్కమ్ 4 అయితే ఎక్స్పెండిచర్ ఎంత భారతిది? 3. ఇది రేషియో. 4 parts తన ఇన్కమ్, 3 parts తన ఎక్స్పెండిచర్. అంటే సేవింగ్ ఎంత అవ్వాలి? ఈ రెండింటికి డిఫరెన్స్. ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ పోతే మిగిలింది సేవింగ్స్. సో భారతీ సేవింగ్స్ 1 part అవ్వాలి, 1 part. దెన్ Amrita and Bharati, if the savings of Amrita and Bharati is 5:3. So Amrita savings is to Bharati savings. Amrita savings is to Bharati savings is 5:3. వీళ్ళ సేవింగ్స్ ఈ రేషియోలో ఉంటే, అండ్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ అమృత ఈజ్ 12,500. మంత్లీ ఇన్కమ్ ఆఫ్ అమృత ఈజ్ 12,500. ఓకే, ఫైండ్ ఇన్కమ్ ఆఫ్ భారతి. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు అమృత సేవింగ్స్కి భారతీ సేవింగ్స్కి నాకు రేషియో తెలుసు, భారతీ ఇన్కమ్కి భారతీ ఎక్స్పెండిచర్కి నాకు రేషియో తెలుసు. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇన్కమ్ ఆఫ్ భారతీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. అమృత ఇన్కమ్ 12,500 అయితే, ఓకే, సేవింగ్స్ రేషియో తెలుసు కాబట్టి నాకు అమృత సేవింగ్స్ ఎంతో తెలిస్తే భారతీ సేవింగ్స్ నేను ఫైండ్ అవుట్ చేయగలుగుతాను. సో అమృత ఇన్కమ్ 100%, అది 12,500. 20%, 100% 12,500 అయితే 20% ఎంత?
20% is nothing but 1/5 of this value. దీంట్లో 5వ భాగం. సో 1/5 of this value is 2500. సో అమృత సేవింగ్స్ 2500 అయితే, అమృత సేవింగ్స్ 2500 అయితే మనకి ఎలాగ రేషియో తెలుసు కాబట్టి అమృత సేవింగ్స్కి భారతీ సేవింగ్స్కి రేషియో తెలుసు మనకి. సో 5 parts 2500 అయితే 3 parts ఎంత? 5 × 5 25, 3 × 5 15. సో భారతీ సేవింగ్స్ 1500. సో భారతీ సేవింగ్స్ 1500. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇన్కమ్ ఆఫ్ భారతి. సేవింగ్స్ అంటే 1 part 1500 అయితే 4 parts ఎంత? 6000. దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో ఇలా మనం ఎక్స్పెండిచర్కి ఇన్కమ్ సేవింగ్స్ సంబంధించి క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాం. Clear? So I want you guys to go through this video again. If you guys have any doubts, write it in the comment section. Thank you.